కుంభరాశి వారికి తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు, పంచమ స్థానంలో గురువుగారు బాగున్నారు, వ్యయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వీరికి గురుబలం చాలా అత్యద్భుతంగా ఉంది, చంద్రబలం కూడా చాలా బాగుంది. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి రాహువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి కేతువు, ఈ ద్వితీయంలో శనిగారు, ఈ ముగ్గురి విషయంలోనూ అసలు మీరు ఏమీ ఆలోచన చేయదు. వీళ్ళు బాగున్నారు అని మటుకు అనుకోదు. అనుకూల ఫలితాలు వీళ్ళ ముగ్గురి వల్ల రావట్లా. ఈ గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి, దానం చేయండి, మీ ఇష్టం ఏమి చేస్తారో చెయ్యండి. మినుములు, ఉలవలు, నల్ల నువ్వులు తప్పనిసరిగా దానం చేయండి. మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మిగతా అన్ని విషయాలలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. బాగున్న అంశాల విషయానికి వస్తే అన్నదమ్ములతో సహాయ సహకారాలు బాగున్నాయి అని చెప్పచ్చు. సంతానం బాగున్నారు. మీరు చేసేటటువంటి దైవ ధ్యానం మిమ్మల్ని సదా కాపాడుతోంది. దైవ ధ్యానాన్ని వదిలిపెట్టకండి. మీరు సాధనా మార్గంలో ఉంటే దాన్ని వదిలిపెట్టద్దు, ధ్యానం చేస్తే దాన్ని వదిలిపెట్టద్దు, పూజా పునస్కారము చేస్తూ ఉన్నారు అంటే దాన్ని కూడా వదిలిపెట్టద్దు. ఏది చేస్తున్నారో ఆధ్యాత్మిక పరంగా అవి చేస్తూ వెళ్ళండి. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత ఎంత మాత్రమూ కనబడబోవడం లేదు. సంతానం చాలా బాగున్నారు. మరి ఇంట్లో వ్యతిరేకతలు ఉన్నప్పుడు ఇటు కుటుంబంలో చికాకులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్క సంతానం బాగున్నారు అన్నందువల్ల మనశ్శాంతి వచ్చేస్తుందా అంటే ఒక విధంగా వస్తుంది అనే చెప్పాలి. గురువు గారు రాశిని చూస్తూ ఉన్నారు 9వ దృష్టి చేత. కాబట్టి మీకు మనశ్శాంతి అనేది కనీసం ఏ ఒక్కళ్ళు బాగున్నా నాకు బాగుంటుంది కదా అనే అనుకుంటారు.